హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో శనగపప్పు పల్లీలతోటి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్లు బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి డిఫరెంట్గా శనగపప్పు పల్లీలతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు శనగపప్పును వేసుకోవాలి. ఇందులోకి అరకప్పు పల్లీలను కూడా వేసుకోవాలి. శనగపప్పును ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అందులో సగం పల్లీలను తీసుకోండి. ఇంట్లో ఉండే ఏదైనా కప్పుతోటి రెండింటిని కొలిచి తీసుకోండి. ఇప్పుడు వీటిని వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి నీళ్లు పోసుకుని వీటిని 4 లేదా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. టైం ఉంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే 4 గంటల పాటు నానబెట్టుకున్నానండి. 4 గంటల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. శనగపప్పు పల్లీలు 2 కూడా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటి నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1/2 ఇంచ్ అల్లం ముక్కలు, 5 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వాటర్ని సెపరేట్ చేసి పెట్టుకున్న శనగపప్పు పల్లీలను వేసుకోండి. శనగపప్పు పల్లీలతో చేసే ఈ ఊతప్పం విరిగిపోకుండా బైండింగ్ కోసం ఇందులోకి సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. నానబెట్టిన సగ్గుబియ్యాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. శనగపప్పు పల్లీలతో పాటు ఈ సగ్గుబియ్యాన్ని కూడా కలిపి నానబెట్టుకోవచ్చండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పులుపు కోసం పెరుగు లాంటివేమీ ఉపయోగించలేదు కాబట్టి అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. పిండి అంతటిని బాగా కలిసేటట్లుగా కలుపుకుని పిండిని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని ప్యాన్ సైజుకి సరిపడా వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మూత తీసుకుని రెండో వైపు ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. శనగపప్పు పల్లీలతో చేసాం కాబట్టి రెగ్యులర్గా చేసుకునే ఊతప్పం కంటే ఈ ఊతప్పం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా రుచిగా ఉంటుందండి. 2 వైపులా మంచి రంగు వచ్చిన తర్వాత ప్యాన్లో నుంచి బయటకు తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపించిన ఈ క్వాంటిటీతో అయితే దాదాపుగా 11 వరకు ఊతప్పాలు అనేవి రెడీ అవుతాయి. ఇలాగే మీకు మరొకటి కూడా వేసి చూపిస్తున్నానండి. ఇలాగే మొత్తం పిండితోటి అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఊతప్పాలను ఏదైనా స్పైసీగా ఉండే చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని అనిపించినప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.